ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 7 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఎప్పుడు సమయం లభించినా ఏకాంతంలో కూర్చుని సత్యమైన ప్రీతముణ్ణి స్మృతి చేయండి. ఎందుకంటే స్మృతి ద్వారానే స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, బాబా లభించడం వలన ఏ సోమరితనం సమాప్తమైపోవాలి? సమాధానము, మేము బాబా వారమేనని కొందరు పిల్లలు సోమరులుగా అయ్యి చాలా నిర్లక్ష్యంగా చెప్తారు. స్మృతి చేసేందుకు కొంచెం కూడా శ్రమ చెయ్యరు. క్షణక్షణము స్మృతిని మర్చిపోతూ ఉంటారు. ఇదే నిర్లక్ష్యము, సోమరితనము. బాబా చెప్తారు, పిల్లలు ఒకవేళ స్మృతిలో ఉన్నారు అంటే లోపల స్థిరమైనటువంటి ఖుషి ఉంటుంది. ఏ విధమైన కునికిపాట్లు రావు. బంధనంలో ఉన్న మాతలు ఎలాగైతే స్మృతి చేస్తూ తపిస్తూ ఉంటారో, రాత్రింబవళ్ళు స్మృతి చేస్తారో, అలా మీకు కూడా నిరంతరం స్మృతి ఉండాలి అని బాబా అంటున్నారు. పాట, భాగ్యాన్ని మేలుకొలుపుకొని వచ్చాము. ఓం శాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు మీరు కూడా ఓం శాంతి అని చెప్తారు. తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు. అనగా మీరు ఆత్మలు, శాంతి స్వరూపాలు. తండ్రి కూడా శాంతి స్వరూపులే. ఆత్మ స్వధర్మం శాంతి, పరమాత్మని స్వధర్మం కూడా శాంతియే. మీరు కూడా శాంతిధామ నివాసులే. నేను కూడా అక్కడే నివసించేవాడిని అని తండ్రి అంటారు. పిల్లలైన మీరు పునర్జన్మల్లో వస్తారు. నేనైతే పునర్జన్మల్లోకి రాను అని తండ్రి అంటున్నారు. నేను ఈ రథంలో ప్రవేశం చేస్తాను. ఇది నా రథము. శంకరుణ్ణి ఎవరైనా అడిగినట్లయితే అడగలేరు. కానీ సూక్ష్మవతనానికి వెళ్ళి ఒకవేళ ఎవరైనా అడిగినట్లయితే ఇది నా సూక్ష్మ శరీరము అని చెప్తారు. శివబాబా, ఇది నా శరీరం కాదు అని, నాకు కూడా కర్మేంద్రియాల ఆధారం కావాలి కనుక నేను లోనుగా తీసుకున్నాను అని చెప్తారు. పతిత పావనులు, జ్ఞానసాగరులు శ్రీకృష్ణుడు కాదు అనే మొట్టమొదటి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. శ్రీకృష్ణుడు సర్వ ఆత్మలను పతితం నుండి పావనముగా చెయ్యడు. అతను వచ్చి పావన ప్రపంచంలో రాజ్యం చేస్తాడు. మొదట రాకుమారునిగా అవుతాడు. తర్వాత అతడే మహారాజుగా అవుతాడు. అతనిలో కూడా ఈ జ్ఞానం లేదు. రచన యొక్క జ్ఞానము రచయితలోనే ఉంటుంది కదా. శ్రీకృష్ణుడు రచన అని అంటారు. రచయిత అయిన తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు తండ్రి రచిస్తున్నారు. మీరు నా పిల్లలు అని చెప్తున్నారు. బాబా, మేము మీ వారమే అని మీరు కూడా అంటారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల స్థాపన అని కూడా అంటారు. లేకుంటే బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? సూక్ష్మవతనంలోని బ్రహ్మ వేరొకరు కాదు. పైవారే క్రిందివారు, పైన ఉన్నవారే పైవారు. ఉన్నది మాత్రం ఒక్క బ్రహ్మయే. విష్ణువు మరియు లక్ష్మీనారాయణులు కూడా ఒక్కరే. వారు ఎక్కడి వారు? బ్రహ్మయే విష్ణువుగా అవుతాడు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అయ్యి మళ్ళీ వారే పూర్తి కల్పంలో 84 జన్మలు తీసుకున్న తరువాత సంగమయుగంలో బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు కూడా మనుషులే. వారిది దేవీ దేవత ధర్మము. విష్ణువుకు కూడా 4 భుజాలు చూపించారు. ఇది ప్రవృత్తి మార్గానికి గుర్తుగా 4 భుజాలు చూపించారు. భారతదేశంలో ప్రారంభం నుండి ప్రవృత్తి మార్గం వస్తూ ఉంది కనుకనే విష్ణువుకు 4 భుజాలు చూపించడం జరిగింది. ఇక్కడ బ్రహ్మ సరస్వతులు ఉన్నారు. ఈ సరస్వతి దత్తుపుత్రిక. ఇతని అసలు పేరు లక్కీరాజ్. తరువాత ఇతనికి బ్రహ్మ అనే పేరు పెట్టారు. శివబాబా ఇతనిలో ప్రవేశించి
రాధను తనవారిగా చేసుకుని సరస్వతి అనే పేరు పెట్టడం జరిగింది. సరస్వతికి బ్రహ్మ లౌకిక తండ్రి కాదు. వీరిరువురి లౌకిక తండ్రులు వేరు వేరు. ఇప్పుడైతే ఆ తండ్రులు లేరు. ఈ శివబాబా బ్రహ్మ ద్వారా దత్తు తీసుకున్నారు. మీరంతా దత్తు పిల్లలు. అలాగే బ్రహ్మ కూడా శివబాబాకు సంతానమే. బ్రహ్మ ముఖ కమలము నుండి రచిస్తారు కనుక బ్రహ్మను కూడా తల్లి అని అంటారు. మీరే తల్లి తండ్రి, మేము మీ సంతానము, మీ కృపతో అపారమైన సుఖము లభిస్తుంది అని మహిమ చేస్తారు కదా. బ్రాహ్మణులైన మీరు ఇక్కడికి వచ్చి పిల్లలుగా అయ్యారు. దీనిని అర్థం చేసుకోవాలి అంటే చాలా విశాల బుద్ధి అవసరము. మీరు శివబాబా నుండి ఆస్తిని తీసుకుంటారు. బ్రహ్మ స్వర్గ రచయిత కానీ జ్ఞాన సాగరుడు కానీ కాదు. జ్ఞాన సాగరుడు ఒక్క శివబాబా మాత్రమే. ఆత్మల తండ్రియే జ్ఞాన సాగరుడు. ఆత్మ కూడా జ్ఞాన సాగరముగా అవుతుంది, కానీ దానిని జ్ఞాన సాగరము అని అనరు. ఎందుకంటే సాగరము అంటే ఒక్కరే కదా. మీరందరూ నదులు. సాగరునికి తన శరీరం లేదు, నదులకైతే శరీరాలు ఉన్నాయి. మీరు జ్ఞాన నదులు. కలకత్తాలోని బ్రహ్మపుత్ర నది చాలా పెద్దది, ఎందుకంటే దానికి సాగరంతో సంబంధం ఉంది. దాని మేళా కూడా చాలా పెద్దగా జరుగుతుంది. ఇక్కడ కూడా మేళా జరుగుతుంది. ఇక్కడ సాగరము మరియు బ్రహ్మపుత్ర ఇరువురు కలిసి ఉన్నారు. వీరు చైతన్యమైన వారు, అది జడమైనది. ఈ విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. శాస్త్రాలు భక్తి మార్గం యొక్క విభాగము. ఇది జ్ఞాన మార్గము, అది భక్తి మార్గము. అర్ధకల్పం భక్తి మార్గం యొక్క విభాగం నడుస్తుంది. అందులో జ్ఞాన సాగరుడు లేడు. పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడైన తండ్రి సంగమంలో వచ్చి జ్ఞాన స్నానం ద్వారా సర్వులకు కూడా సద్గతిని ఇస్తారు. మనము అనంతమైన తండ్రి ద్వారా స్వర్గ సుఖాల భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నామనేది మీకు తెలుసు. సత్య త్రేతాయుగాల్లో మనం పూజ్య దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు పూజారి మనుషులుగా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ మనుషుల నుండి మీరు దేవతలుగా అవుతారు. బ్రాహ్మణుల నుండి దేవతా ధర్మానికి వచ్చి మళ్ళీ క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకుంటూ క్రిందికి దిగవలసి వచ్చింది. ఇది కూడా మీకు తండ్రి అర్థం చేయించారు. మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. ఎవరు మొదట వస్తారో వారే 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారు. యోగము ద్వారానే మలినాలు దూరం అవుతాయి. యోగములోనే శ్రమ కూడా ఉంది. చాలామంది పిల్లలు జ్ఞానములో చురుకుగా ఉన్నారు, కానీ యోగములో కచ్చాగా ఉన్నారు అని బాబా అంటున్నారు. బంధనంలో ఉన్నవారు నిర్బంధనుల కన్నా యోగములో చాలా చురుకుగా ఉన్నారు. వారు శివబాబాతో మిలనం చేసేందుకు రాత్రింబవళ్ళు తపిస్తూ ఉంటారు. మీరు కలుసుకున్నారు, స్మృతి చెయ్యండి అని చెప్పినా కూడా మీరు క్షణక్షణము మర్చిపోతారు అని తండ్రి అంటున్నారు. మీకు మాయా తుఫానులు చాలా వస్తాయి. వారు స్మృతిలో తప్పిస్తూ ఉంటారు, మీరు తప్పించరు. వారు ఇంట్లో ఉన్నా వారికి ఉన్నతమైన పదవి లభిస్తుంది. బాబా స్మృతిలో ఉండడం వలన మనకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది అని మీకు తెలుసు. ఎలాగైతే బిడ్డ గర్భము నుండి వెలుపలికి వచ్చేందుకు ఎంతగా తపిస్తుందో, అలా బంధనములో ఉన్నవారు తపిస్తూ తపిస్తూ శివబాబా ఈ బంధనాన్ని తొలగించండి అని పిలుస్తూ ఉంటారు. రాత్రింబవళ్ళు స్మృతి చేస్తారు. మీకు బాబా లభించారు కనుక కొందరు పిల్లలు సోమరులుగా అయిపోయారు అని బాబా అంటున్నారు. మేము బాబా పిల్లలము, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి రాజకుమారులుగా అవుతామని ఆంతరికంలో స్థిరమైన సంతోషం ఉండాలి. కానీ మాయ స్మృతిలో ఉండనివ్వడం లేదు.
స్మృతి ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. స్మృతి చెయ్యలేదు అంటే గుటకలు మృంగుతూ ఉంటారు అంటున్నారు బాబా. అర్ధకల్పం మీరు రావణ రాజ్యంలో దుఃఖాన్ని చూశారు. అకాల మృత్యువులు కూడా సంభవించాయి. దుఃఖము ఉండనే ఉంది. ఎంతటి శ్రీమంతులైనా దుఃఖం ఉండనే ఉంటుంది. అకాల మృత్యువు సంభవిస్తూ ఉంటుంది. సత్యయుగంలో ఇలా అకాలంలో ఎవ్వరు కూడా మరణించరు. ఎప్పుడు రోగగ్రస్తులుగా కూడా అవ్వరు. సమయానుసారంగా కూర్చుని ఉండే తమకు తామే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. దాని పేరే సుఖధామము. మనుషులు స్వర్గ విషయాలను కల్పన అని అనుకుంటారు. స్వర్గము ఎక్కడ నుండి వచ్చింది అని అంటారు. మనము స్వర్గంలో ఉండేవారమని, తరువాత 84 జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు. ఈ పూర్తి ఆట అంతా భారతదేశం పైనే తయారైంది. మనము 21 జన్మలు పావన దేవతలుగా ఉండేవారమని, తరువాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యామని మీకు తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ స్వదర్శన చక్రము చాలా సహజమైనది. దీనిని శివబాబా అర్థం చేయిస్తున్నారు. శివబాబా బ్రహ్మ రథంలో వచ్చారు. ఎవరు బ్రహ్మగా ఉన్నారో వారే సత్యయుగం ఆదిలో శ్రీకృష్ణునుగా ఉండేవారు అని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు కదా. అతను 84 జన్మలు తీసుకుని పతితముగా అయ్యాడు. మళ్ళీ ఇతనిలో తండ్రి ప్రవేశించి దత్తు తీసుకున్నారు. నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకొని మిమ్మల్ని నావారిగా చేసుకున్నాను అని శివబాబా అంటున్నారు. తరువాత మిమ్మల్ని స్వర్గ రాజధానికి యోగ్యులుగా తయారు చేస్తాను. ఎవరు యోగ్యులుగా అవుతారో వారే కదా రాజ్యంలోకి వస్తారు. ఇందులో మంచి మర్యాదలు, నడవడికలు ఉండాలి. ముఖ్యమైనది పవిత్రత. దీని గురించి అబలలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. అక్కడక్కడ పురుషులపైన కూడా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. వికారాల కొరకు ఒకరినొకరు విసిగించుకుంటూ ఉంటారు. ఇక్కడ మాతలు చాలామంది ఉన్న కారణంగా శక్తి సైన్యము అనే పేరు గాయనం చేయబడింది. వందే మాతరం. ఇప్పుడు మీరు సుందరముగా అయ్యేందుకు కామచితిపై నుండి క్రిందకు దిగి జ్ఞానచితిపైన కూర్చుని ఉన్నారు. ద్వాపర యుగము నుండి మీరు కామచితిపైన కూర్చుని ఉన్నారు. ఒకరినొకరు వికారాలను ఇచ్చే బంధనాన్ని వికారీ బ్రాహ్మణులు కడుతూ ఉంటారు. మీరైతే నిర్వికారి బ్రాహ్మణులు. మీరు దానిని రద్దుపరిచి జ్ఞానం అనే చితిపైన కూర్చోబెడతారు. కామచితిపైన కూర్చోవడం ద్వారా నల్లగా పతితంగా అయిపోయారు. జ్ఞానచితి ద్వారా సుందరంగా, తెల్లగా, పవిత్రంగా అవుతారు. కలిసి ఉండండి, కానీ వికారాల్లోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చేయండి. దీని కొరకు బాబా ఉంగరాన్ని కూడా ధరింపచేస్తారు. శివబాబా మనకు తండ్రే కాదు, ప్రియతముడు కూడా. సీతలందరికీ రాముడు వరొక్కరే. వారే పతిత పావనులు. అంతేకాని రఘుపతి రాఘవ రాజారాముని మాటే లేదు. అతడు కూడా సంగమయుగంలోని ప్రాలబ్ధాన్ని పొందుకున్నాడు. అతనికి హింసాయుత బాణాలు చూపించడం తప్పు. చిత్రంలో కూడా చూపించకూడదు అని బాబా అంటున్నారు. కేవలం చంద్రవంశీయులు అని మాత్రం వ్రాయాలి. శివబాబా వీరి ద్వారా మాకు ఈ చక్రము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. సత్యనారాయణ కథ ఉంది కదా, అది మనుషులు తయారు చేసిన కథ. నరుడి నుండి నారాయణుడిగా ఎవ్వరూ అవ్వలేరు. సత్యనారాయణ కథ యొక్క అర్థమే నరుడి నుండి నారాయణుడిగా అవ్వడము. అమర కథను కూడా వినిపిస్తారు, కానీ అమరపురికి ఎవ్వరూ వెళ్ళరు. మృత్యులోకము 2500 సంవత్సరాలు ఉంటుంది. తేజరీ కథను మాతలు వింటారు. వాస్తవంలో ఇది జ్ఞానము యొక్క 3వ నేత్రమును ఇచ్చే కథ. ఇప్పుడు ఆత్మకు జ్ఞానం అనే 3వ నేత్రం లభిస్తుంది. కావున తప్పకుండా ఆత్మాభిమానులుగా అవ్వాలి.
ఇప్పుడు నేను ఈ శరీరం ద్వారా దేవతగా అవుతాను. నాలోనే ఈ సంస్కారాలు ఉన్నాయి. మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. బాబా వచ్చి ఆత్మాభిమానులుగా చేస్తారు. కానీ మనుషులు ఆత్మ పరమాత్మ ఒక్కటే, పరమాత్మయే ఈ అన్ని రూపాలు ధారణ చేస్తారు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ తప్పు. దీనినే మిథ్యాభిమానము, మిథ్యా జ్ఞానము అని అంటారు. బాబా చెప్తారు, నేను బిందు స్వరూపుడను. మీకు కూడా ఇంతకు ముందు ఈ విషయం తెలియదు, ఇతనికి కూడా తెలియదు, అంటే బ్రహ్మ బాబాకి కూడా తెలియదు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు కనుక ఇందులో కొంచెం కూడా సంశయం అనేది రాకూడదు. నిశ్చయం ఉండాలి కదా. తండ్రి తప్పకుండా సత్యాన్ని వినిపిస్తారు. సంశయ బుద్ధి వినశ్యంతే. వారు పూర్తి ఆస్తిని పొందలేరు. ఆత్మాభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. వంట చేస్తున్న బాబా వైపు బుద్ధి ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఇది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. రొట్టెలు చేస్తూ తమ ప్రియతముణ్ణి స్మృతి చేస్తూ ఉండే ఈ అభ్యాసం ప్రతి విషయంలో కూడా చాలా అవసరం. ఎంత సమయం దొరుకుతుందో అంత సమయం స్మృతి చేస్తూనే ఉండాలి. స్మృతి ద్వారానే మీరు సతో ప్రధానులుగా అవుతారు. 8 గంటలు కర్మ కొరకు అనుమతించబడింది. మధ్యలో కూడా ఏకాంతములోకి వెళ్ళి కూర్చోవాలి. మీరు అందరికీ బాబా పరిచయం కూడా వినిపించాలి. నేడు వినకపోతే రేపైనా వింటారు. బాబా స్వర్గ స్థాపన చేస్తారు. మనం స్వర్గంలో ఉండేవారము, కానీ ఇప్పుడు నరకవాసులుగా అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి ఆస్తి లభించాలి కదా. బాబా భారతీయులకే అర్థం చేయిస్తారు. బాబా వచ్చేది కూడా భారతదేశంలోకే వస్తారు. మీ వద్దకు ముసల్మానులు కూడా వస్తారు. వారు కూడా సేవా కేంద్రాలను సంభాళిస్తారు. శివ్ బాబాను స్మృతి చెయ్యండి అని చెప్తారు. సిక్కులు కూడా వస్తారు, క్రైస్తవులు కూడా వస్తారు. ముందు ముందు చాలామంది వస్తారు. ఈ జ్ఞానము అందరి కొరకు, ఎందుకంటే ఇది సహజమైన స్మృతి, తండ్రి నుండి లభించే సహజ ఆస్తి. కానీ తప్పకుండా పవిత్రంగా తయారు కావాల్సి ఉంటుంది. దానము ఇచ్చినట్లయితే గ్రహణము వదిలిపోతుంది. ఇప్పుడు భారతదేశం పైన రాహు గ్రహణం ఉంది. తరువాత 21 జన్మలకు బృహస్పతి దశ ప్రారంభమవుతుంది. మొదట బృహస్పతి దశ ఉంటుంది, తర్వాత శుక్రదశ వస్తుంది. సూర్యవంశీయులపైన బృహస్పతి దశ, చంద్రవంశీయులపైన శుక్రదశ అని అంటారు. తర్వాత దశ తగ్గుతూ వస్తుంది. రాహు దశ అన్నింటికంటే చెడ్డది. బృహస్పతి ఏ గురువు కాదు, ఇది వృక్షపతి యొక్క దశ. వృక్షపతి అయిన తండ్రి వచ్చినప్పుడు బృహస్పతి దశ, శుక్రదశ కలుగుతాయి. రావణుడు వచ్చినప్పుడు రాహు దశ వస్తుంది. మీ పైకి ఇప్పుడు బృహస్పతి దశ వస్తుంది. కేవలం వృక్షపతిని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి, చాలు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ప్రతి కార్యం చేస్తూ కూడా ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం తప్పకుండా చెయ్యాలి. దేహ అహంకారము సమాప్తి చేసుకోవాలి అంటే చాలా శ్రమ పడాలి. సెకండ్ పాయింట్, సత్యుగ రాజ్యానికి యోగ్యులుగా అయ్యేందుకు మీ నడవడికను రాయల్గా చేసుకోవాలి. పవిత్రతయే అన్నింటికంటే చాలా ఉన్నతమైన నడవడిక. పవిత్రముగా అవ్వడం ద్వారానే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఈరోజు వరదానము, చేసి చేయించేవారి స్మృతి ద్వారా సహజ యోగమును అనుభవం చేసి సఫలతా మూరత్ భవ.
ఏ కార్యం చేస్తున్నా ఈ కార్యానికి నిమిత్తముగా చేసిన వెన్నెముక ఎవరు అనేది స్మృతి ఉండాలి. వెన్నెముక లేకుండా ఏ కర్మలో కూడా సఫలత అనేది లభించజాలదు. అందువలన ఏ కర్మ చేస్తున్నా నేను కేవలం నిమిత్త మాత్రముగా ఉన్నాను, చేయించేవారు స్వయం సర్వ సమర్థుడైన తండ్రి అని భావించండి. ఇది స్మృతిలో ఉంచుకునే కర్మ చేసినట్లయితే సహజ యోగం యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది. తర్వాత ఈ సహజ యోగము అక్కడ సహజముగానే రాజ్యం చేయిస్తుంది. ఎక్కడ సంస్కారాన్ని అక్కడికి తీసుకుని వెళ్తారు. స్లోగన్: కోరికలు నీడ సమానమైనవి. మీరు వాటికి వీపు చూపిస్తే అవి మీ వెనుక వెనుక వచ్చేస్తాయి. అవ్యక్త ప్రేరణ: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చెయ్యండి. మధురత ఎలాంటి ధారణ అంటే అది చేదు భూమిని కూడా మధురంగా చేసేస్తుంది. మీ అందరినీ పరివర్తన చేసేందుకు ఆధారము తండ్రి యొక్క 2 మధురమైన మాటలు. మధురమైన పిల్లలు, మీరు మధురమైన శుద్ధ ఆత్మలు అని అన్నారు. ఈ 2 మధురమైన మాటలే పరివర్తన చేసేసాయి. మధురమైన దృష్టి మార్చేసింది. అదేవిధంగా మీరు మధురత ద్వారా ఇతరులను కూడా మధురంగా చేయండి. ఈ నోటిని మధురముగా చేసుకోండి. సదా ఈ మధురత అనే బహుమతిని మీతో పాటు ఉంచుకోండి. దీని ద్వారా సదా మధురంగా ఉంటారు. అందరినీ మధురంగా తయారు చేస్తారు. అచ్చా. ఓం శాంతి.